ఆ రోజు ప్రభుత్వం. అక్కడ ఉన్న వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద ఉండి పోరాటం చేసిన వ్యక్తి మన రామానాయుడు గారు. మనందరి ప్రీతమ నాయకులు రామానాయుడు గారిని మన అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు అడవిపాలెం గ్రామంలో మన పాలకొల్లు దొడ్డిపట్ల మెయిన్ రోడ్డుకి సంబంధించి పాలకొల్లు నుండి సెరగారిపల్లి వరకు 5 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన ఆర్ఎన్బి రోడ్డు ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో వేదికను అలంకరించినటువంటి గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు అంగర రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కబర్దీ గారికి, పద్మారావు గారికి, అదేవిధంగా జనసేన నాయకులు పొల రామలింగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పెచ్చెటి బాబు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎలమంచిలి మండల అధ్యక్షులు, ఎలమంచిలి మండల సమన్వయ కమిటీ సభ్యులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, ఈ రకంగా భాగస్వాములైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ, వేదిక ముందున్నటువంటి ఈ యొక్క అడవిపాలెం గ్రామ సోదరీమణులకు, సోదరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పుడే మనం ఏవి చూస్తుంటే అనిపిస్తూ ఉందన్నమాట, ఇప్పుడు కంటే అప్పుడే ఎక్కువ పోలీసులు ఉండేవారు మన చుట్టూ. ఇప్పుడు మంత్రిగా ఉన్నా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఎక్కడ కనుసూపు మేరలో ఒక పోలీసు ఎక్కడా లేదు. చూడండి, ఎక్కడ నా కంటిగా అయితే ఎవరో ఒక్క పోలీసు కనపట్లా. మంత్రిగా ఉన్నాం అంటే మనమే వద్దని చెప్పుకున్నాం, సింపుల్గా మనం ప్రజలకి సేవ చేసుకునేటువంటి విధానంలో ఉన్నాం అనేటువంటి ఉద్దేశంతో. మీరు చూసుకోండి, నా సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైనా ఒక పోలీసు ఉన్నారు, ఇప్పుడు ఒక్క పోలీస్ మన కంటి చూపులో ఎక్కడ కనపట్ల. ఇప్పుడే మీరు ప్రతిపక్షంలో లాస్ట్ 5 ఇయర్స్లో చూశారు, 20-30 మంది, ఎదరొక జీపు పోలీస్ జీపు, వెనకాల ఒక పోలీస్ జీపు, అక్కడ ఎదరొక 20 మంది పోలీసులు, వెనకాల ఒక 20 మంది పోలీసులు. ఆఖరికి నేను సైకిల్ మీద వెళ్ళినా కూడా మళ్ళీ నాకు దూరంగా పోలీస్ డ్రెస్ వేసుకోకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు మళ్ళీ ఎస్బీ వాళ్ళు సివిల్ డ్రెస్లో మళ్ళీ వాళ్ళు ఫాలో అయ్యేవారు. పొద్దుటే ఉదయాన్నే 5 గంటలు అవుతుంది పాపం. పేపర్ వాడి కంటే ముందు పోలీసుడు వచ్చి మా ఇంటి దగ్గర ఉండేవాడు, గుమ్మం దగ్గర. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎట్లా పోతా ఉన్నామని. అంటే అంత సెక్యూరిటీ. అంటే 5 సంవత్సరాలు నిజంగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్న లేనిటువంటి సెక్యూరిటీ కానీ, లేదంటే పోలీసు కానీ, ఆ రోజు 5 సంవత్సరాలు మా కోసమే. ఇప్పుడే చూశారు వీడియోలో కూడా, వందలాది మంది పోలీసులు మన చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పాలన. అంటే గత 5 సంవత్సరాల పాలన అంతా కూడా ఏ రకమైనటువంటి కక్షలతోటి, కేసులతోటి, వేధింపులతో జరిగిందో పాలన. ఒక రాక్షస నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన ఏ రకంగా జరిగిందో ఒక్కసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా సంతోషం వస్తే హాయిగా ఆనందంగా నవ్వడానికి కూడా లేదు, పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా బాధ వచ్చి, కష్టం వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నా సరే అది కూడా పర్మిషన్ తీసుకోవాలి. అటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో. ఈరోజు ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అందరం కూడా. సంవత్సరంన్నర నుంచి జరుగుతున్నటువంటి ఈ పాలన పట్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానని అంటే, ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే ఈ సంవత్సరంన్నర కాలంలో ఆర్థిక పరిస్థితి సహకరించట్లా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే మొత్తం రాష్ట్రానంతా ఊడ్చుకుని పోయాడు, ఖజానంతా ఖాళీ చేసుకుపోయాడు. ఒక చిల్లి గవ్వ కూడా అక్కడ మిగిల్చినటువంటి పరిస్థితి లేదు. ఒక ముళ్ళ కిరీటం ఈరోజు మా అందరి మీద మీరు పెట్టినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఆర్థిక భారాన్ని మోస్తూ, ఎందుకంటే ఈవేళ చూస్తే మేము వచ్చిన తర్వాత 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టాడు, దిగిపోతూ. ఆ రాష్ట్రాన్ని, మీ అప్పుని మీకు పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తుంది.
అప్పుని మీకు పంచితే ఒక్కొక్కరికి 2,40,000 వస్తాయి. అంటే ఇద్దరు ఉన్నారనుకోండి 4,80,000 వస్తుంది. ముగ్గురు ఉన్నారనుకోండి 7,20,000 అప్పు వస్తుంది. లేదు మేము ముగ్గురు కాదు నలుగురు ఉన్నాం అన్నారనుకోండి 10,60,000 రూపాయలు వస్తుంది. చూడండి, ఆలోచన. అంటే ఇది అప్పమ్మ, ఏమి మామూలుగా పథకం అనుకున్నారు కానీ ఆవిడ తలగా ఊపుతుంది. ఇలాగా తలకాయ ఊపుతుంది. ఇదేదో మాకు ఇద్దరు ముగ్గురు నలుగురు అంటున్నారు అని చెప్పి మేము ఇంట్లో నలుగురు ఉన్నా అన్నారు అనుకోండి, నలుగురు ఉంటే 10,60,000 అప్పు వచ్చేస్తుంది. వాళ్ళు పథకాలు అలవాటే మేము కలిసి సార్ మాకు 2 పేర్లే రాశారు, మా ఇంట్లో ముగ్గురు అంటారు మామూలుగా. మేము ఎప్పుడైనా ఏదైనా సాయం కానీ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు అని చెప్పి ఈ స్కీమ్ అనుకుని మీరు 3 రాశారంటే మాకు 4 అన్నారు అనుకోండి, వెంటనే 10,60,000 మీ పేరు రాసేస్తారు అప్పు. అంటే అటువంటి పరిస్థితి. మరి 1.5 సంవత్సరం అయింది. ఎక్కడైనా ₹1 మీకు అప్పు పంచారమ్మా? ₹1 మీ నెత్తి మీద భారం పెట్టారా? అప్పు ఎవరు భరిస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారు భరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు భరిస్తున్నారు, అక్కడ నరేంద్ర మోడీ గారు భరిస్తూ ఈవేళ అప్పు మీ మీద భారం పడకుండా ఈవేళ పాలన సాగిస్తూ ఉన్నాం. అంటే అప్పు భారం పడకుండా కాపాడడమే కాదు, మళ్ళీ గత మోసకారి సంక్షేమం కాకుండా ఈరోజు అసలు సిసలైనటువంటి సంక్షేమాన్ని కూడా మీకు అందజేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ పెన్షన్లు ఉన్నాయి. గతంలో పెన్షన్ ఎంత ఉండేది? ₹200 ఉండేది 2014లో. ₹200 పింఛన్ని ₹2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2,000ని ₹3,000 పెంచుకుంటూ పోతానని పెద్ద దీర్ఘం తీసి మాట్లాడారు. మీరు కూడా ఏదో పెద్ద నెత్తి మీద పెట్టేస్తాడు అనుకుని కొంతమంది పాపం తెలుసో తెలియక మన పాలకులలో కాదు రాష్ట్రంలో కొట్టారు. ఆ కొడితే ఏమైంది? ఆ ₹1,000 పెంచడానికి ఎంత సమయం పట్టిందమ్మా ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది ₹1,000 పెంచడానికి. కానీ మన ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చాం, ₹3,000 వృద్ధుల వితంతుల పింఛన్ని ₹4,000 చేస్తా ఉన్నాం అన్న మాటని అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజునే, అది కూడా 4,000 కూడా కాదు, ఏప్రిల్ నెలలో మేము మాట ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 ₹7,000 మీ గడప దగ్గర పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అది కూడా స్వయంగా ఇంటి దగ్గర ఎవరిస్తూ ఉన్నారు? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం 1వ తేదీ వచ్చిందంటే మీ పేదవాడి ఇంటికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా ఆ పింఛను అందజేస్తున్నారు ఇంటికెళ్ళి. అంటే ఆ పేదల పట్ల, వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. ఏదో ప్రభుత్వంలో ఉన్నాం పింఛను ఇచ్చేస్తున్నామని కాదు, ఆ ఇంటికి వచ్చి ఆ కష్ట సుఖాల్లో భాగం పంచుకొని మీరు ఎట్లా జీవిస్తూ ఉన్నారు, ఎట్లా బ్రతుకుతూ ఉన్నారు, పిల్లలు ఎట్లా ఉన్నారని మీ యోగక్షేమాలు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తెలుసుకుని అవసరమైతే ఒక్కొక్క చోట టీ కూడా పెట్టిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి. నేను ఎక్కడ చూసాం, దోశలు కూడా వేశారు, బాగా ఆయన వేశారు. మీకంటే మేము కూడా ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ అవుతున్నాం, లేడీస్ కంటే కూడా ఇప్పుడు మేమే బాగా వేస్తారని కనపడుతుంది. నేను కూడా మొన్న ఇక్కడ ట్రై చేశాను లైన్స్ దాంట్లో, బాగానే దోశ తిప్పలమేమో అనుకున్నాను. ఇలా తిప్పి మీరు ఊరికే ఇలా అని ఇలా అంటారు దోశని, అది మేము వేస్తే అది 4 ముక్కలు అవుతామో అనుకునేవాడిని ముందు. మొన్న వేస్తే బాగానే తిప్పగల, అయితే పర్వాలేదు అనుకుంటున్నాం. అంటే ఈ రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఊరికే వాళ్ళందరితోటి కలుస్తూ, అంటే ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి అక్కడ గడుపుతూ ఈ రకంగా వాళ్ళకి పెన్షన్ అందించేటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు దివ్యాంగులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. దివ్యాంగులు గతంలో ₹3,000 పింఛను ఎప్పుడు 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ₹3,000 ఆల్రెడీ ఉంది దివ్యాంగులకి. మరి ₹3,000 పింఛన్ని ఆయన 19 తర్వాత 20, 21, 22, 23, 24 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లో ₹3,000 పింఛన్ని కనీసం ఒక 500, 1000 పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకు రాలా. కానీ ఈరోజు మనం వచ్చాం 3,500, 1000 కాదు, ఈవేళ 3,000కి 3,000 కలిపి ₹6,000 ఈవేళ దివ్యాంగులు ఇంటికి అందజేస్తూ ఉన్నాం. ఈవేళ బెడ్ రీడీలు ఉంటే 10,000, 15,000 ఇస్తూ ఉన్నాం.
ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రమైనా వెళ్ళండి మీరు, భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళండి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఏ రాష్ట్రమైనా వెళ్ళండి. ఎక్కడ చూసినా కూడా ఒక తెలంగాణలో 2000, మిగిలిన చోట్ల 1500, 1000 రూపాయలు. మొన్న ఒక రాష్ట్రంలో అయితే 500 రూపాయలు అన్నట్టు పెంచింది. కానీ మన రాష్ట్రంలో ఈవేళ ఎంత ఇస్తూ ఉన్నాం మనం? 4000 రూపాయలు, 6000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. అంటే ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు అనుకోవచ్చు ఒక 20% మనకు వస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం చిన్నవాళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, లేదా కూతుర్లు ఉన్నారు, మనకు రావట్లేదు కదా అనుకోవచ్చు అక్కర్లా. ఇప్పుడు మీ అత్తగారికి వస్తుంది 4,000 రూపాయలు, దానివల్ల మీకు భారం తగ్గింది కదా. మీ అమ్మగారికి వస్తుంది 4,000, మీ మీద భారం తగ్గింది కదా. లేకపోతే మీ అత్తగారికి లేదంటే మీ అమ్మగారికి మీరు వెళ్ళినప్పుడు లేదా ప్రతి నెల ఎంతో కొంత వాళ్ళకు కూడా ఆ మందు పిల్లలకో లేదా టిఫిన్లు తింటాకి ఇడ్లీకో ఇవ్వాలిగా. మీరు కొంత భారం తగ్గుతుందిగా మీ మీద కూడా. తాతయ్య ఉన్నాడు, నానమ్మ ఉన్నారు, ఇప్పుడు ఎవరికో ఒకరికి వస్తుందిగా. చేత అందరికీ ఒక రకంగా అంటే ఇంటిళ్ళపాదికి లబ్ధి చేకూరుతున్నట్లే. చేత వాళ్ళకి ఆ భారం తగ్గిందంటే మీకు భారం తగ్గినట్టే. అంటే ఇట్లాగా మరి ఆ పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు తల్లికి వందనం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడు, అమ్మ ఒడి అని చెప్పాడు ఆయన. మీ పిల్లలకి మేనమామగా ఉంటాను, బడికి పంపించండి, అమ్మ ఒడి ఇస్తామని చెప్పాడు. ఆయన సతీమణి భారతిరెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి ఓడకి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని ఆవిడ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మాత్రమే మేనమామగా ఉన్నాడు, ఇంకొక బిడ్డని రోడ్డు మీద పడేసి నీ సావు నువ్వు పడు అన్నారు. ఒక్క 13,000 రూపాయలు ఇచ్చి ఊరుకున్నారు. కానీ మరి ఈరోజు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు ఈరోజు మనం అందజేస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం మనం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ అంటే ఏంటి? 5 రూపాయలకే అన్నం పెడుతూ ఉన్నారు. డిస్పోజల్ ప్లేట్ వస్తుందమ్మా 5 రూపాయలకి, డిస్పోజల్ ప్లేట్ రాదు 5 రూపాయలు. అటువంటిది 5 రూపాయలకి రుచికరమైన వేడి వేడి భోజనం పెడుతూ ఉన్నారు. అంటే పేదవాడు కడుపు నింపుతూ ఉన్నాం. మరి 5 సంవత్సరాలు 1924 నువ్వు కొత్తగా పెట్టక్కర్లా, కానీ పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఎందుకు నిలిపేశారు? 5 సంవత్సరాలు ఎందుకు మూతేశారు? 5 సంవత్సరాలు పేదవాడి కడుపు ఎందుకు కొట్టాడు? ఎంతోమంది భవన కార్మికులు వచ్చి భోజనం చేసేవారు, ఎంతోమంది ఆటో కార్మికులు వచ్చి 5 రూపాయలకి భోజనం చేసేవారు. వీళ్ళు అంటే వాళ్ళు ఎంతోమంది షాపింగ్కి వచ్చినప్పుడు, హాస్పిటల్కి వచ్చినప్పుడు, పట్టణంలో పని మీదకి వచ్చినప్పుడు 5 రూపాయలకి భోజనం చేసేవారు. మరి 5 సంవత్సరాలు ఏ పట్టణానికి వచ్చినటువంటి ఏ మహిళ మరి 5 రూపాయలకి వాళ్ళకి కడుపు నింపకూడదు? ఏ భవన కార్మికుడికి 5 రూపాయలకి కడుపు నింపకూడదు? ఏ ఆటో కార్మికుడికి కూడా 5 రూపాయలకి కడుపు నింపకూడదు? అంటే ఎంతో ఆలోచన. అంటే కనీసం మానవత్వం లోపించినటువంటి వ్యక్తి. ఆ రోజు 5 సంవత్సరాల్లో పేదవాడు కడుపు కొడితే ఈరోజు మళ్ళీ 250 అన్నా క్యాంటీన్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రారంభించాం. రోజుకి 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. ప్రతిరోజు 5 రూపాయలకి. ఉదయం 5 రూపాయలకి టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం, 15 రూపాయలు పెడితే రోజంతా కడుపు నింపుకునేటువంటి కార్యక్రమం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద రైతాంగానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని చెప్పాం. అదే మొన్న మొదటి విడతగా 7,000 రూపాయలు ఆ యొక్క రైతుల అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు సంవత్సరానికి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మా మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కల్పిస్తాం టికెట్ లేకుండా అని చెప్పాం. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మొన్న ఆగస్టు 15 నుంచి టికెట్ లేకుండా మీకు ప్రయాణం ఇస్తూ ఉన్నాం. మీరు ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ఆటోలు నష్టపోతూ ఉన్నారని ఆటో డ్రైవర్లు చెప్తే మళ్ళీ వాళ్ళకి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో
మళ్ళీ వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నాం. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సర కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. మత్స్యకారులు ఉన్నారు, వేట సమయంలో గతంలో 10,000 ఉంటే ఇప్పుడు మనం 20,000 రూపాయలు చొప్పున మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో వాళ్ళకి సాయం అందిస్తూ ఉన్నాం. ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ సంవత్సరం కాలం నుంచే మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వీటితో పాటుగా రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం, పోలవరం నిర్మాణం చేస్తూ ఉన్నాం, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. మొన్ననే డిఎస్సి ద్వారా 16,350 పోస్టులు భర్తీ చేశారు లోకేష్ గారు. మీ అందరికీ పిల్లలకి మంచి విద్య కావాలి. పిల్లలకి మంచి విద్య కావాలంటే ఏముండాలి? స్కూల్కి వెళ్తే టీచర్ ఉండాలి. టీచర్ లేకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? మరి 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోతే మన పిల్లలకి మన మనవాళ్ళకి ఎట్లా చదువు వస్తుంది? ఈరోజు మనం సంవత్సరంలోనే 16,350 పోస్టులు టీచర్లు భర్తీ చేసామంటే మళ్ళీ ఒక నాణ్యమైన విద్యను ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి వీధిలోనూ ఇవ్వాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేస్తూ అందులో భాగంగా ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే మన పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల రోడ్డు ఉంది. పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల వెళ్ళేటువంటి రోడ్డు 2014లో నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి అత్యంత దుర్బంధంగా, ఎందుకంటే పెద్ద పెద్ద గోతులతోటి, ఎంత గోతులంటే ఆటోలతో సహా వర్షాలు వస్తే మళ్ళీ గోతులోంచి రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. ఇదే మెయిన్ రోడ్ 14లో నేను ఎమ్మెల్యే అయ్యే సమయాన్ని ఎక్కడ వరకు దొడ్డిపట్ల వరకు దగ్గర దగ్గర 13-14 కిలోమీటర్లు అదే రకమైనటువంటి పరిస్థితి. ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు, ఎంతోమంది మంత్రులు చేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ రోడ్డు పరిస్థితి అట్లానే అధ్వానంగా ఉంది. ఆ రోజు 14లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ రోజు గోదావరి పుష్కరాల నుంచి ఆ రోజు 14-19లో ఆ మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 21 కోట్ల రూపాయలు 2 విడతలకి ఇచ్చి గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర నుండి దొడ్డిపట్ల రేవు వరకు 10 కోట్లు ఒకసారి, 11 కోట్లు ఒకసారి, 21 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు కనిపించేటువంటి రోడ్డు ఆ రోజు మనం వేసినటువంటి రోడ్డు. గాంధీ బొమ్మల నుంచి ఫైర్ స్టేషన్ దాకా సిమెంట్ రోడ్ విత్ డ్రైన్స్, అడవుపాలెం, మేడపాడు, అదేవిధంగా సెరగారిపల్లి, మనం కట్టుపాలెం, అదేవిధంగా ఏదైతే దొడ్డిపట్ల సిమెంట్ రోడ్డు ఊరున్నంత లెక్క మళ్ళీ సిమెంట్ రోడ్లు కూడా ఆ రోజు అరేంజ్ చేశాం. నేను అడుగుతూ ఉన్నా, 19లో ప్రభుత్వం మారింది, 19-24 5 సంవత్సరాల్లో ఈ రోడ్డుకి ఎక్కడైనా మళ్ళీ ఒక గిద్దుడు మళ్ళీ కంకరేసినటువంటి పరిస్థితి లేదు. ఒక అరబస్తా సిమెంట్ మళ్ళీ రోడ్డుకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు. మీరు వేసినటువంటి ఓటు ఏమైంది? 4 గీసుకోవడానికి కూడా పని చేయలేదు వైసీపీకి వేసినటువంటి ఓటు 5 సంవత్సరాలు. మళ్ళీ ఈరోజు వచ్చాం 2024 మీ ఆశీర్వాదంతో ఈరోజు వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళలాగా 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోవాలా, వాళ్ళలాగా 5 సంవత్సరాలు ఎంజాయ్ చేయాలా, మళ్ళీ మీకోసం పని చేస్తున్నాం. కాబట్టే ఈరోజు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా మళ్ళీ పాలకొల్లు మరి ఏదైతే ఆ యొక్క వై జంక్షన్ నుంచి ఇక్కడ మేడపాడు సెరగారిపల్లి వరకు 5 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేశాం. అందులో భాగంగా ఈ అడవిపాలెం నుంచి మళ్ళీ ఎదర వరకు ఇదంతా కూడా ఉన్నటువంటి బీటీ రోడ్డు, గతంలో గుంతలుంటే మనం చేసాం ఆల్రెడీ. గుంతల్ని మనమే పూడ్చాం వచ్చిన సంవత్సర కాలంలో. మళ్ళీ ఆ గుంతలే కాదు, మళ్ళీ ఇప్పుడు స్టాండర్డ్ సిమెంట్ రోడ్ వేస్తూ ఉన్నాం. మేడపాడు ఊరిలో మళ్ళీ సిమెంట్ రోడ్ వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఇంత గ్రాంట్ మీ ఒక్క రోడ్డుకి నేను ఒక్క కళ్ళెదర చెప్తూ ఉన్నా. మరి 5 సంవత్సరాలు ఏమైపోయారు వాళ్ళు? ఇదే ఎలమంచిలి మండలం, ఇక్కడ కూడా ఎంపీపీ గెలిచారు, లేదా జడ్పీటీసీ. ఆ రోజు మనం ఎన్నికల్లో పోటీ చేయకపోతే మరి ఏకమొత్తంగా మరి పెట్టుకుని ఈరోజు చేసినటువంటి పనులు ఏంటి? వాళ్ళు ఆలోచన చేయండి మీరందరూ కూడా. వాళ్ళకి వేసినటువంటి ప్రతి ఓటు కూడా 4 తీసుకోవడానికి పని చేయకుండా పోయినట్టు పోయింది 5 సంవత్సరాలు. ఇక్కడనే కాదు, ఇప్పుడే చెప్పారు రామ్మోహన్ రావు గారు, పాలకొల్లు నుంచి మార్టేరు వెళ్ళేటువంటి రోడ్డు అయితే నరకం. నాకు తెలుసుంటే మన పాలకొల్లోనే 3 చనిపోయారు, 28వ వార్డు, ఇట్లా 2-3 వార్డుల్లో.
ముగ్గురు చనిపోయారు గత 5 సంవత్సరాల పాలన ఆ రోడ్లో గుంతల్లో పడి. వాళ్ళకి అప్పుడు సీఎంఆర్ఎఫ్ కూడా లేకపోతే నేనే మళ్ళీ మన పార్టీ సభ్యత్వం ఉంటే అప్పుడు 2 లక్షల రూపాయలు మన పార్టీ సభ్యత్వం ఉంటాయి. ఇప్పుడు అదే 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ప్రమాదవశాత్తు ఎవరిని చనిపోతే. మన పార్టీ ఆ యొక్క 2 లక్షల రూపాయలు తప్ప ఒక్క రూపాయి రాలేదు. వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిని పడింది. మరి మార్టేరు వరకు కూడా నరకం ఆ రోడ్డు. ఈరోజు 25 కోట్ల రూపాయలతోటి పాలకొల్లు నుంచి మార్టేరు వరకు 25 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో చేశాం. అంతకుముందు అక్కడ కూడా ఆచంట్లో కూడా ఒక మంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఒక జడ్పీ చైర్మన్గా ఉన్నారు, ఇక్కడ మళ్ళీ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు పాలకొల్లో. వాళ్ళ పదవులు తెచ్చుకున్నారు. ఒకడేమో టీటీడీ ఏదో మెంబర్ తెచ్చుకున్నారు. పదవులకు కొదవలు లేదు, ఏదో ఒక పదవి తెచ్చుకున్నారు. కానీ మీకు మాత్రం ఏ పని లేదు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే విధంగానే ఒక జడ్పీ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఒక టీటీడీ మెంబరు, ఇట్లా రకరకాలుగా మేము పదవులు తెచ్చుకున్నారు. మరి ఈవేళ మనకు చేసింది అయితే శూన్యం. ఈవేళ మీరు మాకు పదవి ఇచ్చారు, ఏం చేస్తున్నాం మేము? మాకు ఇచ్చినట్టు పదవిని మీకోసం పనిచేస్తాం. ఇది జవాబుదారితనం. ఇది మీరు మాకు పదవి ఇచ్చారంటే మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలి. ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతిరోజు మీకోసం ఆలోచన చేయాలి. అట్లా చేస్తేనే ఈ పనులు అవుతాయి. అందుకే ఈరోజు 5 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేసాం, 25 కోట్ల రూపాయలతోటి ఆర్ఎండ్బి మార్టేరు రోడ్డు వేసాం. అదేవిధంగా పూలపల్లి నుంచి చందబుర్ర వరకు కూడా ఇంకొక ఆర్ఎండ్బి రోడ్డుని ఇప్పుడు శాంక్షన్ చేసాం. అదేవిధంగా పాలకొల్లు నుంచి చిత్రాలయ ఏదైతే ఉందో చిత్రాలయ సినిమా థియేటర్ దగ్గర నుంచి అట్లా వడ్లవానిపాలెం దాకా అక్కడ ఒక రోడ్డుని శాంక్షన్ చేసాం. నిన్ననే ఇక్కడ పాలకొల్లు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి పెనుమదం వెళ్ళేటువంటి ఆర్ఎండ్బి రోడ్డుని అదొకటి మొన్ననే శంకుస్థాపన చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సర కాలంలోనే మన నియోజకవర్గంలో దగ్గర 53 కోట్ల రూపాయలు ఒక్క ఆర్ఎండ్బిలోనే మనం నిధులు మంజూరు చేశాం. ఆలోచన చేయండి. మరి ఒక్క సంవత్సరంలోనే 53 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. అంతకుముందు 14-19లో 140 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి నిధులు తెచ్చాం. మధ్యలో 19-24 పెద్ద సున్నా, మళ్ళీ చిన్న సున్నా కాదు, పెద్ద బోడుగుండు. మరి ఎందుకు వాళ్ళకి వేసేటువంటి ఓటు ఏమైంది? అందుకనే అంటే 100కి ఒక 30 మంది తెలుసో తెలియక వేస్తున్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే మనం వేసేటువంటి ఓటు నిష్ప్రయోజనం కాకూడదు. మనం వేసేటువంటి ఓటు మన తలరాతని బాగుపరచాలి, మన తలరాతని మార్చాలి, బాగుపరచాలి మనం వేసేటువంటి ఓటు. అంతే తప్ప మనం వేసేటువంటి ఓటు మన పాలకులని, మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తుని దెబ్బతీసేటువంటి విధంగా ఉండకూడదు. అంచేత ఆలోచించండి. అంచేత ఆ వేసే 20-30 మంది ఎవరున్నారో వాళ్ళు కూడా ఆలోచన చేసి పనిచేసేటువంటి ప్రభుత్వానికి మీరు ఆశీర్వదించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రోడ్లు కూడా అవసరం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ వ్యవసాయకంగా అభివృద్ధి చెంది ఉండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండాలి, అక్కడ మంచి రోడ్లు ఉండాలి, మంచి లా అండ్ ఆర్డర్ ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది. అందులో ముఖ్యంగా రోడ్స్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం. నేను కూడా ఆ రోజు హైవేస్, నేషనల్ హైవేలు ఎట్లా ఉండేయో మీకు కొంతమందికి ఐడియా ఉంటుంది. హైవేలు ఎట్లా ఉండే, నేషనల్ హైవే. అన్నవరం వెళ్తూ ఉండేవారు. మీరు ఎక్కడ కొత్తగా పెళ్ళి అయితే అన్నవరం వెళ్తాం, మ్యారేజ్ తర్వాత రోజు వ్రతం చేసుకోవడానికి వెళ్ళేవారు. 1.5 పట్టేది అన్నవరం. ఒక రోజు వెళ్ళడం, ఒక రోజు రావడం, అక్కడ కార్యక్రమం. 1.5 నుంచి 2 రోజులు పట్టేది. విశాఖపట్నం, నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నా. వైజాగ్ నుంచి పాలకొల్లు రావాలంటే నాకు కూడా ఉదయం బయలుదేరితే అర్ధరాత్రి తర్వాత రోజు వచ్చేవాళ్ళు. ఎక్కడ చూసినా ట్రాఫిక్. మధ్యలో ప్రతి కిలోమీటర్కి పెద్ద పెద్ద డాబాలు ఉండి ఆగడం, అక్కడ టిఫిన్ చేయడం, మళ్ళీ 4 గంటలు అయ్యేది, మళ్ళీ 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ దాబా, అక్కడ టిఫిన్ చేయడం, మళ్ళీ మధ్యాహ్నం అక్కడ హైవే మీదే భోజనం చేయడం, మళ్ళీ సాయంత్రం టీ అక్కడే, మళ్ళీ భోజనం అక్కడే. అంటే ఆ రకంగా ఉండి మీరు మర్చిపోయారు చాలా వరకు. నాకు బాగా గుర్తు, నేను వైజాగ్లో చదువుకుంటున్నప్పుడు 5-7 సంవత్సరాలు తిరుగుతూ ఉండేవాడిని. 1.5 పట్టేది. మరి ఈవేళ అదే వైజాగ్ వెళ్ళాలంటే 4.5 గంటలు, అప్పుడు 24 గంటలు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆ హైవేల్ని 4 lanes 6 lanes కింద ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉంటే ఆ వాజ్పేయి గారి సహకారంతో హైవేలన్నీ కూడా డెవలప్ చేశారు.
అందుకే మీరు ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా మనం గంటల్లో నిమిషాల్లో వెళ్తూ ఉన్నాం. గతంలో రోజులు పట్టేది సమయం అంతా కూడా. అంటే ఆ రకంగా రహదారుల అభివృద్ధి అనేది కూడా చాలా అభివృద్ధిలో కూడా చాలా కీలకం. ఈ రకంగా ఎప్పుడు కూడా ముందు చూపుతో పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి కొండంత అండగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. చేత ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వానికే మీరు పట్టం కట్టాలి ఇప్పుడు కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఒక్క ఆర్ఎండ్బీనే కాదు, ఇప్పుడు ఇక్కడ ఏటుగట్టు ఉంది. 5 సంవత్సరాలు ఒక్క రూపాయి ఇవ్వాల ఏటుగొట్టుకి. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఆ ఏటుగొట్టుకి 18 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే ఆ ఏటుగొట్టు పటిష్టతకి ఇస్తూ ఉన్నాం. అంటే మీరు అనుకోవచ్చు ఏటుగొట్టుకి ఇస్తే మాకెందుకులే అని, కానీ ఏటుగొట్టు పటిష్టంగా ఉంటేనే మీళ్ళల్లో మీరు క్షేమంగా ఉంటారు. ఆ ఏటుగొట్టుకి గండి పడితే మీరు ఎక్కడుంటారు చెప్తూ ఉన్నారు. ఎక్కడంటే టికెట్ లేకుండా అంతర్వేది వెళ్ళొచ్చు, లేదా పేరుపాలెం వెళ్ళొచ్చు. అంటే దగ్గర అంతర్వేది పేరుపాలెం అంటే అర్థమైపోతుంది, ఎన్ని సముద్రం పక్కనే. 86లో చూశారు కదా వరద, అంతలోది వచ్చింది మీకు పేకల్లోతు నీళ్ళు వచ్చి. మరి 5 సంవత్సరాలు 5 రూపాయలు ఇవ్వాల, మనం వచ్చాక 18 కోట్ల రూపాయలు ఈరోజు మన ఏటుగొట్లు పటిష్టతకు కానీ ఇట్లా ప్రతి కార్యక్రమం చెప్పుకుంటే పాప సమయం సరిపోదు. ఎందుకంటే ఇంకా మీకు భోజనం టైం ఆల్రెడీ 2 గంటలు కూడా అయింది. చేత ఈ రకంగా ఈ పని చేసేటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా రైతాంగం కూడా ఉన్నారు ఇక్కడ. మరి రైతులు కూడా మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎప్పుడు కూడా మీ కాలంలో ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు. చెప్పండి ఎక్కడైనా ఈ 5 సంవత్సరాల్లో మా కాలం మట్టి తీశారని చెప్పండి ఎవరైనా. ఈ అడవిపాలెంలో రైతులు, ఇక్కడ కూడా రైతులు మంచి ఉత్సాహంగా పనిచేస్తారు. నేను కూడా చాలాసార్లు ఆ శ్మశాన వాటికి దగ్గర ఏదైతే అక్కడ పొలాలు ఉన్నాయి అక్కడ నేను కూడా వచ్చేవాడిని. అక్కడికి మొత్తం ఒక చొక్క నీరు వచ్చేది కాదు, ఒక తట్ట మట్టి తీయలేదమ్మా. ఏ బోధులో కానీ, ఏ కాలువలో కానీ, ఏ డ్రైన్లో కానీ ఒక తట్ట మట్టి తీయలే. మళ్ళీ మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ఆ కాలువలు డ్రైన్లు ఈరోజు మళ్ళీ ఇప్పుడు మనం బాగు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకి పొలాలకి కనీసం కంకర్ రోడ్డు, ఒక్క తట్ట కంకర ఎప్పుడు 5 సంవత్సరాలు ఇలా. ఈరోజు మళ్ళీ ఆ రైతులకి ఎక్కడికెక్కడ మళ్ళీ గ్రావెల్ రోడ్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అంటే ఆలోచించండి, మీరు ఎంత కష్టపడి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఎంత కష్టపడి మేము పనిచేస్తున్నాం. CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పుడు ఇందాకే వీడియోలో కూడా చూశారు, ఒక ఆమె ఎంత కళ్ళలో నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే నిజంగా వాస్తవం, వాళ్ళ భర్త భీమవరం హాస్పిటల్లో ముందు వైద్యం చేయించుకున్నారు. 4 రోజులు ఉన్నారు, స్టంట్ వేశారు, కానీ సెట్ అవ్వాలా. కష్టం అని చెప్పేశారు. కష్టం అని చెప్తే నేనే లేదు ఇంకోసారి ప్రయత్నం చేద్దామని చెప్పి మళ్ళీ విజయవాడ రమేష్ గారు హాస్పిటల్కి ఫోన్ చేసి నేను మళ్ళీ ఈ యొక్క భీమవరం నుంచి విజయవాడ తరలించే లోపల కూడా ప్రమాదం అన్నారు. కష్టం బయటికి తీసుకెళ్తే అన్నారు. ఎలాగ హాస్పిటల్లో ఉన్నా కూడా కష్టమే కాబట్టి అదేదో ధైర్యం చేద్దామని చెప్పి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చెప్పి మళ్ళీ వెంటిలేటర్ అంబులెన్స్ పెట్టి విజయవాడ తీసుకెళ్ళి ఆ రమేష్ హాస్పిటల్లో వైద్యం చేయించాం. అదృష్టం వేళ బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నాడు ఈరోజు ఆ అబ్బాయి. అతనికి ఖర్చు ఏదైతే ఉందో అతనికి మళ్ళీ మేము చెక్కులు ఇచ్చాం. చూడండి, ఇప్పుడు భీమవరం హాస్పిటల్ నుంచి విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో సర్జరీ చేయించి, రీసర్జరీ అది ఫెయిల్ అయినటువంటి సర్జరీని మళ్ళీ రీసర్జరీ దగ్గరుండి మళ్ళీ చేయించి, మళ్ళీ చేసినటువంటి ఖర్చులకి మళ్ళీ మేము డబ్బులు ఇచ్చాం. ఆవిడే చెప్పింది కదా 2,80,000 నాకు ఇచ్చారని చెప్పి. అంటే ఆలోచన చేయండి, ఈ రకంగా ఎవరు పని చేస్తారు అంటే ఈ రకంగా ప్రతి వ్యక్తి ప్రతి పని కూడా మేము ఇంత దగ్గరగా ఉండి, నేనే కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే కష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అట్లా కష్టపడుతూ ఉన్నారు, లోకేష్ గారు కష్టపడుతూ ఉన్నారు, మేము కష్టపడుతూ ఉన్నాం, మీ మండల నాయకులు కష్టపడుతున్నారు, మీ గ్రామ నాయకులు కష్టపడుతూ ఉన్నారు. మరి ఈ రకంగా కష్టపడే నాయకులు మీ కళ్ళెదురు ఉన్నప్పుడు ఇంకొక పార్టీతోటి ఇంకొక నాయకత్వంతో మనకు అవసరం లేదు. ఆ విషయాన్ని మరి దయవుంచి మీరు గుర్తుపెట్టుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా ఏకగ్రీవంగా మీరు చేసేటువంటి విధంగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.